మీకు ఎప్పుడైనా అనిపించిందా నేను పడుతున్న ప్రయాసకి ప్రతిఫలం ఉందా అని? నిద్ర లేని రాత్రులు, తిండి లేని రోజులు, ఎంతగా చెమటోడ్చి నేను కష్టపడినా ఏది గుర్తింపు? నోబడీ రికగ్నైజెస్ ఇట్. నో ప్రమోషన్, నో ఎక్స్పాన్షన్, నథింగ్. నేను ఎంత ప్రయాసపడినా వ్యర్థమైపోతుంది అని అనిపించిందా? మరి ముఖ్యంగా సేవలో ఉన్న వారికి ఇటువంటి అనుభవాలు చాలా ఉంటాయి. సేవకులకి, టీంలో ఉన్న వారికి, వాలంటీర్స్కి, వీళ్ళందరూ కూడా అనుకుంటారు నేను ప్రయాసపడుతున్నాను, బట్ వేర్ ఇస్ ఇట్ ఆల్ గోయింగ్? నాకు రికగ్నిషన్ లేదా, గుర్తింపు లేదా? నోబడీ ఆస్ ఫర్ హెచ్చుల కోసం ఎవరు అడగరు, కానీ కనీసం గుర్తిస్తారా? గుర్తించేది బదులు తిట్లు ఎన్నో ఉంటాయి కదా. అప్పుడు అనిపిస్తుంది నేను చేసేదంతా ఏంటి? ఇజ్ ఇట్ ఆల్ ఇన్ వెయిన్? ఇదంతా వ్యర్థమేనా అనే ఆలోచనలు వస్తాయి కదా. నా మటుకి నేను ఎన్నోసార్లు అదే రీతిగా ఆలోచించాను. నేను చేసేదానికి ఎవరికైనా ఉపయోగం ఉందా? ఎవరి జీవితాలైనా కట్టబడుతుందా? ఎవరికైనా ఆశీర్వాదకరంగా ఉందా? అసలు దేవుని రాజ్యంలో నేను చేసేది ఏమాత్రమైనా ఉందా అని ఆలోచనలు వచ్చేది. చాలా డిసప్పాయింట్మెంట్, చాలా డిస్కరేజ్ అయిపోయి ఉండేదాన్ని. అట్లాంటప్పుడు దేవుడు స్పష్టంగా ఈ మాటతో మాట్లాడాడండి. యెషయా 49:4 ఇశ్రాయేల్ అంటదంట, వ్యర్థముగా నేను కష్టపడ్డాను, ఫలమేమి లేకుండా నా బలము వృధాగా వ్యయపరిచి అనుకుంటుని, అయినను నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉంది. ఆమెన్. ఇంగ్లీష్లో ఎలాగుంటుందంటే, యెట్ ఐ లీవ్ ఇట్ ఆల్ ఇన్ గాడ్స్ హ్యాండ్, మై రివార్డ్ ఇస్ విత్ హిమ్. యూ లీవ్ ఇట్ ఆల్ ఇన్ గాడ్స్ హ్యాండ్. మీరు చేసేది దేవుని కోసం చేస్తున్నారని నమ్మండి. మీరు ఏ పని చేస్తున్నా యథార్థంగా, సిన్సియరిటీతో, ఆనెస్టీతో, ఇది దేవుడికి మెచ్చాలి, ఇది దేవుడు అంగీకరించాలి అని దేవుడి కోసం చేయండి. మనుషులు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, మనుషులు మిమ్మల్ని గుర్తించినా గుర్తించకపోయినా, మనుషులు మిమ్మల్ని హెచ్చించినా హెచ్చించకపోయినా, దేవుడు అనేవాడు ఉన్నాడండి. ఆయన హెచ్చించే దేవుడు. మీ బహుమానం ఆయన చేతిలో ఉందని మర్చిపోకండి. నోవా కూడా ఓడగట్టేటప్పుడు ఎంతోమంది అపహసించారు, ఎంతోమంది ఆయనని తృణీకరించారు. అయినప్పటికీ వారి కుటుంబం నిలబడలేదా? నెహెమ్యా కూడా గోడ కట్టేటప్పుడు, మరి ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు ఎంతగానో అపహాస్యం చేస్తారు, ఎంతగానో వేధించారు ఆయనని. అయినప్పటికీ కూడా పని ఆపలేదు. హీ డిడ్ ఇట్ అన్ టు గాడ్. వాట్ ఎవర్ యూర్ డూయింగ్, మీరు ఏది చేస్తున్నా దేవుని అందు చేయండి. మనుషుల కోసమో కాదు, లైక్స్ కోసమో కాదు, కమెంట్స్ కోసమో కాదు, షేర్స్ కోసమో కాదు, వ్యూవర్షిప్ కోసమో కాదు, కానీ దేవుని అందు చేయండి. యువర్ రివార్డ్ ఇస్ విత్ హిమ్. అగ్ని పరీక్షలో మీరు చేసే పని నిలుస్తుందా అనే ఆ భయంతో చేయండి, కానీ ఈ లోకపు పొగడ్తల కోసమో, లోకపు మెప్పుల కోసమో, లోకపు ఆశల కోసమో చేయకండి. రిమెంబర్, God is a rewarder and He will reward us at the right time. God bless you.